మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. రిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు సంతాపం తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఎంపీగా ఉన్న జగన్నాథం ముందు వరుసలో ఉండి పోరాటం చేశారన్నారు కేశవరావు. తెలంగాణ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని కోల్పోయిందన్నారు బల్మూరి వెంకట్. ఇక మందా జగన్నాథం మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రి నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం పార్థివ దేహాన్ని చంపాపేట నివాసానికి తరలించారు. ఈయన మృతి పట్ల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఆయన జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. మొదటగా 1996లో టీడీపీ తరఫున ఆయన ఎంపీగా గెలిచారు. వరుసగా 1999, 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ముడిపడి ఉందనేటువంటి విషయాన్ని సీనియర్స్ పొలిటీషియన్స్ అంతా కూడా చెప్తూ వస్తారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరారు. ఇట్లా మొత్తం ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో అత్యంత సన్నిహితం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ గా మందా జగన్నాథన్ ని కొనియాడుతుంటారు. ఆయన మృతి పట్ల తెలంగాణ పోరాటం సమయంలో ఆయన తీసుకున్నటువంటి ఏదైతే ఆయన చేసినటువంటి మేలు కావచ్చు, పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం గలం విప్పిన అప్పటి తక్కువ మంది ఎంపీల్లో ఈయన కూడా ఒకరు. సో ఆయన విషయాలన్నింటినీ కూడా మరొకసారి నెమరేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా సంతాపం తెలుపుతున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ఆయనతో పాటు ఎంపీగా పనిచేశారు. ఆయన సంతాపం తెలిపారు. పిసిసి మహేష్ గౌడ్, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ కేశవరావు సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నటువంటి ఆయన కూడా సంతాపం తెలిపారు. ఇక రేపు ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం చంపాపేట ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి మందా జగన్నాథం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లంతా కూడా సంతాపాన్ని తెలుపుతున్నారు. సో రేపు ఎవరైతే మందా జగన్నాథం సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చివరి చూపు సందర్శనార్థం కోసం మాత్రం చంపాపేటలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతామనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన ఏజ్ రీత్యా అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలోనే గత 20 రోజుల నుంచి ఆయనకి సివియర్ గా ప్రాబ్లం ఉండే అనేటువంటి విషయాన్ని నిమ్స్ వైద్యులు బులెటిన్ రూపంలో
చెప్పారు. వెంటిలేటర్ పైనే ఆయన చివరి శ్వాస విడిచే వరకు వెంటిలేటర్ పైనే ఉన్నారు. బాడీ ట్రీట్మెంట్ కి సహకరించకపోవడం కారణంగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు కూడా నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. సో రేపు మాత్రం చంపాపేటలో ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ షరీఫ్. సొంతూళ్లకు సిటీ జనం వెళ్లడంతో రోడ్లు కాలనీలు వెలవెలబోతున్నాయి. ప్రధాన కూడళ్లు ఫ్లైఓవర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సిటీలో తిరిగే ఆటోలు క్యాబ్ డ్రైవర్లకు గిరాకీలు తక్కువైనాయి. మరోవైపు కాలనీల్లో గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లారు హైదరాబాద్లోని జనం. దాదాపు 80% సిటీ ఖాళైంది. దీంతో ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గింది. రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. మాదాపూర్, ఐకియా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వాహనాలు తగ్గాయి. ట్రాఫిక్ జామ్లతో గంటల తరబడి రోడ్లపైనే వేచుండే వాహనదారులు ఇప్పుడు 10-15 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. సొంతూళ్లకు వెళ్తూ ఉన్నారు పట్నం ప్రజలు. సిటీ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లన్నీ ఎంటీ అయ్యాయి. ప్రధాన కూడళ్లతో పాటు సిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్స్, కేబుల్ బ్రిడ్జ్ పై వాహనాల సంఖ్య తగ్గింది. మరో 3 రోజుల వరకు నగరంలో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. पहले पब्लिक ज़्यादा था, अभी पब्लिक कम है, तो उसके लिए क्या है थोड़ा जल्दी हो जा रहा है. कितना टाइम लग रहा है? पहले 15 से 20 मिनट लगता था, अब 5 से 10 मिनट में पहुंच जाता हूँ मैं. अच्छा है. ओके, अभी कम है थोड़ा पब्लिक, जो भी है थोड़ा गांव गए, फेस्टिवल है ना, संक्रांति के लिए सब गांव गए सो है, उसके लिए थोड़ा ट्रैफिक कम है अभी. ज़्यादा रहा क्योंकि तो ये कंपनी है ना, सब IT कंपनी है, IT कंपनी के लिए सब क्या बोला तो ये रोड थोड़ा ट्रैफिक जाम रहता था, तो अभी कम है क्योंकि सब IT वाले छुट्टी है, सब गाँव गए सो है ना, उसके लिए थोड़ा कम है. होटल में काम करता हूँ, शेफू में. हाँ, ये ओवर द मून गच्चीबौली है ना इधर, ओटीएम बोल के उसी होटल में काम करता हूँ. डेली हैदराबाद में ट्रैफिक कैसा रहता है? अभी कैसे है? मेरे लिए तो ठीक ही है, अभी तो ठीक है. अभी आज संडे है, ऐसे भी अभी ठीक है. हाँ, फेस्टिवल टाइम अच्छा है. अभी फेस्टिवल को छुट्टी है मेरा. సాటర్డే సండే జర మామూలుగానే ఉంటుంది, ఏమంత ట్రాఫిక్ ఉండదు. మిగతా రోజులు అంటే ఫుల్ ట్రాఫికే ఉంటుంది, అది ఈవినింగ్ టైంలో. మళ్ళీ ఇప్పుడు పండుగ సీజన్ ఏమంత ట్రాఫిక్ అనిపించట్లేదు. ముందైతే ఉంటుంది. ఎంత టైం పడుతుంది? నువ్వు ఊబర్లో వెళ్తుంటావు కదా, ఒక కిలోమీటర్ బట్టి ఉంటుంది అన్నమాట. ఎంత దూరం పోతే ఒక 20 కిలోమీటర్ పోతే 1.5 అవర్ అట్లా అయితే 1.5 అవర్ అట్లా. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 30-40 మినిట్స్ లోపు వెళ్ళిపోతుంది. సిటీలోని ఆటో వాలాలు, ఊబర్, ఓలా రైడర్స్ కు గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఫ్రీ కావడంతో వాహనదారులు దూసుకుపోతున్నారు. మెట్రో, MMTS రైళ్లలో కూడా ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. మళ్లీ బుధ, గురువారాల తర్వాత సొంతూళ్లకు వెళ్లిన జనం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అప్పటి వరకు నగర రోడ్లు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. నేను ఇక్కడ రాజ్భవన్ రోడ్ నుంచి వస్తున్నా, పొద్దు నుంచి చేస్తున్నా. బిజినెస్ అయితే ఏం లేదు, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్ళిపోయినారు కదా, అందుకే బిజినెస్ లేదు మేడం. 1 వీక్ మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రోడ్ మొత్తం ఫ్రీ ఉన్నాయి కానీ బిజినెస్ లేదు. ఇక్కడ యశోద హాస్పిటల్ నుంచి 5 మినిట్స్లో వచ్చేసి. మిగతా వైపు కూడా ఇప్పుడు ఓల్డ్ సిటీలో అయితే ఫుల్ ఉంటుంది. ఇవాళ మిగతా వైపు ఏంటంటే అన్ని ఫ్రీ ఉన్నాయి రోడ్లు, అన్ని ఇప్పుడు ఊరు వెళ్ళారు కదా ఫెస్టివల్ కోసం. మామూలు టైంలో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఎక్కువైంది ట్రాఫిక్ మేడం. సిటీలోని చాలా మంది ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడంతో కాలనీలు, రోడ్లు ఖాళీగా కనబడుతున్నాయి. ఇండ్లలో దొంగలు పడే అవకాశం ఉన్నందున నగరంలో నిఘా పెంచామని తెలిపారు పోలీసులు. వివేకానంద జయంతి రోజున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్లో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మర్చిపోకూడదన్నారు. సొంతూరిని గుర్తు చేసేలా వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు నేతలు. స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యొక్క స్వామి వివేకానంద యొక్క జయంతి. ఆ మహానుభావుడికి మనందరం మనసులోనే శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ ఆయన
చెప్పినట్టు యొక్క ధర్మం ఎక్కువ హిందూ ధర్మం, ఆ భారతీయ సంస్కృతి, దాన్ని మనందరం అలవాటు చేసుకొని దాన్ని పాటించాలి. ఆ తర్వాత యువకుడికి ఆయన ఒక మాట చెప్పాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరం అని చెప్పాడు ఆయన. ఉక్కు అంటే కండరాలంటే మంచిగా వ్యాయామం చేసి మంచిగా కండలు పెట్టుకోండి, పొట్ట పెంచుకోకుండా కండలు పెంచుకోమని చెప్పాడు. రెండవది ఉక్కు నరాలు మధ్య స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడు, దానికోసం కూడా శ్రమ చేయాలి. మూడవది వజ్ర సంకల్పం, గట్టి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు, ఆ గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు. మనం నమ్మిన దానికి కట్టుబడి ఉండాలా. అది అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు సమాజంలో వస్తుంటాయి. చలికాలం ఎండాకాలం ఒకే రకమైన బట్టలు వేసుకోలేం కదా, అంతవరకే తప్పితే మరో విధంగా కాదు. వివేకానంద స్ఫూర్తితో ఈ తరతరాలు భారతీయ సంస్కృతిలో అంతర్లీనమై సాగుతున్న మనవైన విలువలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. పండగ అంటే ఆనందం, పండగ అంటే కలయిక, పండగ అంటే సమైక్యత, పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం, పండగ అంటే సేవా కార్యక్రమం చేయడం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు. వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలి. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మహేందర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్వామి వివేకానంద 162వ జయంతిని బీజేవైఎం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ బంగ్లాలో రక్తదాన శిబిరం చేశారు. స్వామి వివేకానంద అభిమానులు రక్తదానం చేసి ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మహేందర్, జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డితో పాటు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ప్రతి యువకుడు కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆదర్శమూర్తి ఎవరన్నా అంటే స్వామి వివేకానంద. అటువంటి వివేకానంద ఈ రోజు ఆయన జీవించిన తక్కువ కాలమైన ఈ దేశానికి ప్రపంచానికి ఎన్నో మార్గదర్శకాలు, యువతకు ముఖ్యంగా ఎన్నో మార్గదర్శకాలు చెప్పి ఒక స్ఫూర్తిని నింపి ఒక దిశ చూపినటువంటి మహా మనిషి స్వామి వివేకానంద. మనము చాలా మంది ఈరోజు యువకులు వివేకానంద చరిత్ర కూడా చదివినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది యువత ఉన్నది. ముఖ్యంగా యువతకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఆయన స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని, ఆయన జీవిత చరిత్రను చదివి ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి. ఒక యువతరంగా ఉండాలి. యువకులకు ఆయన ఒక జీవిత ఆశయాన్ని కూడా చాలా మంది ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని వివేకానంద చెప్పినటువంటి మాటలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు యువత చేతిలో ఈ భవిష్యత్తు ఉన్నది. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో శ్రీ మిద్దె మైసమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వీరమల్లన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు, కుమ్మరి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే మైసమ్మకు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ నిర్మాణకర్త వీరమల్లన్న. అనంతరం అన్నదానం, చీరలు పంపిణీ చేశారు నిర్వాహకులు. మన కుమ్మరి వీరమల్లు తన సొంత డబ్బులు 35 లక్షల రూపాయలు సుమారుగా మరి వారు వెచ్చించి అమ్మవారిని ఈరోజు ఊర్లో మరి ఊరి ప్రజలకు, తర్వాత తన కులదైవమైన, తన ఇష్టదైవమైన ఈరోజు గ్రామం అంతా బాగుండాలని, గ్రామ ప్రజలందరూ బాగుండాలని, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు గ్రామానికి అంకితం చేసి ఈరోజు ప్రథమ వార్షికోత్సవాలని ఘనంగా మరి చేయడం జరిగింది. కుమ్మర్ల ఇష్టదేవత అయిన మిద్దె మైసమ్మ దేవాలయాన్ని నిర్మించి ఈరోజు వార్షికోత్సవం అంటే నిర్మించి సంవత్సరం అవుతుంది. దాని వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో అయితే కుమ్మర్లకు ఒక గుడి ఉండాలా, ఆ గుడితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అందాలి. దాని ద్వారా మా కుమ్మర్లే కాకుండా గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని సదుద్దేశంతో తను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎదిగాను కానీ నేను ఏదన్నా కులానికి కానీ గ్రామానికి కానీ చరిత్రలో నిలిచిపోయి ఒక పని చేయాలని సదుద్దేశంతో ఆలోచించి వారు ఈ మిద్దె మైసమ్మ అనే గుడిని గత సంవత్సరం నిర్మించడం జరిగింది. ఈ మిద్దె మైసమ్మ దేవాలయము ప్రతిష్ఠించాలని కోరిక కలిగినటువంటి వీరమల్లు వారి దంపతులు చాలా కృషి చేశారు. ఈ నిర్మాణాన్ని కూడా అతి తొందరగా తన యొక్క ధనం చేత
సాధ్యమైనంత వరకు ఈ దేవాలయం మొత్తాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఖర్చు పెట్టి తన యొక్క పట్టుదలతోని ఆ యొక్క దంపతులు, ఆ వీరమల్లు దంపతులు దీన్ని ఎంతో విశేషంగా ఈ యొక్క దుందిగల్ మున్సిపాలిటీలో ఎక్కడ మైసమ్మ సేవా సమితి అనే ఒక సంఘం కూడా ఓపెన్ చేసి అందులో మన కుమ్మరి మహిళలకి మెంబర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపుగా అందులో ఆల్రెడీ ఇప్పటికే 150 మంది మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. ఇవాళ ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి అక్క పసుబొట్టుగా చీరలు కూడా పెట్టడం జరుగుతున్నది. ఇది అమ్మవారు మిద్దమైసమ్మ గుడి కట్టాలనుకున్నా. నేను తొలుతుగా మన దంద చేయాలనుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి నేను దంద స్టార్ట్ చేసిన. దాని గురించి బాగా అయింది కాబట్టి అమ్మకు నేను గుడి కట్టించిన. అందరికీ మా కులస్తులు కూడా అందరు కట్టమని చెప్పారు, అందుకే గుడి కట్టించిన. నాకు సరే నేను వార్డు నంబర్ ఉన్నప్పుడు సర్పంచ్ ఇచ్చిండు, జాగా పెట్టిండు, నేను గుడి కట్టించిన. అందరూ మళ్ళీ ప్రజెంట్ మా ఆయనని ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మహిళల సంఘంలో నేను వార్డు నంబర్ అదేంటిది ప్రజెంట్ అయినా. అందరికీ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. వరుస సెలవులు రావడంతో నుమాయిష్కు క్యూ కట్టారు నగరవాసులు. సెలవుల్లో సిటీ వాసులు షాపింగ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. నుమాయిష్ జోస్పై మరిన్ని డీటెయిల్స్ ఎగ్జిబిషన్ నుంచి కల్పన అందిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్లో పబ్లిక్ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఆదివారం అవ్వడం, దాంతోపాటు వరుస సెలవులు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మాత్రమే కాదు, దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉంటారు. నుమాయిష్కి స్పందన మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నుమాయిష్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి నుమాయిష్ అయితే జనవరి 3న ప్రారంభమైంది. ప్రారంభమైన దగ్గర నుంచి అయితే నుమాయిష్కి విశేష స్పందన లభిస్తూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 5 లక్షలకు పైగానే వచ్చి విజిట్ చేసినట్టు కూడా ఇటు నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు నిన్న మొన్న కూడా మనం మెయిన్గా చూసుకోవచ్చు. శనివారం చూసుకున్నట్టయితేనే దాదాపు 1 లక్షకు పైగా వచ్చి విజిట్ చేసినట్టు కూడా ఇటు తెలుస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకు. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు ఆదివారం అవ్వడం, దాంతోపాటు వరుస సెలవులు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి అయితే తాకిడి పెరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు అయితే నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక నుమాయిష్ అనగానే షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మనకు నుమాయిష్లో అవైలబుల్గా ఉంటుంది. A to Z అనే చెప్పుకోవచ్చు. ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి గేమింగ్ జోన్ కావచ్చు, దాంతోపాటు ఇంట్లోకి సంబంధించిన ప్రతి వస్తువు కావచ్చు, ఇటు షాపింగ్కి సంబంధించి వస్తువులు కావచ్చు, అమ్మాయిలకి నచ్చే జ్యువెలరీ కావచ్చు, దాంతోపాటు క్లాత్స్ కావచ్చు, చెప్పలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇంటీరియర్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి నుమాయిష్లో అవైలబుల్గా ఉండడంతో పెద్ద ఎత్తున నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ రోజు ఆదివారం అవ్వడంతో దాదాపు పెద్ద ఎత్తున రద్దీ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ ఖాళీ అయింది, రోడ్లు ఖాళీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం. కాకపోతే నుమాయిష్ పరిసర ప్రాంతాల్లో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే మనకు పెద్ద ఎత్తున ఫుల్ ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ అంతా మనకి ఇక్కడనే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత రద్దీ అయితే మనకి ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకు పబ్లికే ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నుమాయిష్ అనగానే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉండడంతో పెద్ద ఎత్తున మహిళలు అయితే విజిట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక నుమాయిష్లో ప్రతి ఒక్క స్టాల్ ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే A to Z ఇటు మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అయితే మనకు ప్రతి ఒక్క స్టాల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు ప్రభుత్వంకి సంబంధించి ఇటు సెంట్రల్ కావచ్చు, స్టేట్కి సంబంధించి స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి అయితే మనకు స్టాల్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దాదాపు చూసుకున్నట్టయితే నుమాయిష్లో మనకు 2000కు పైగా స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే A to Z మనకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉండడంతో కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అయితే మనకు నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక నుమాయిష్కి పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ఫుల్ ఆఫ్ రద్దీ నెలకొనడంతో కూడా ఇక్కడ దాదాపు మనకు ఫుల్ ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది. సీసీ కెమెరాల నడుమ కావచ్చు, పోలీస్ పర్యవేక్షణలోనైతే నుమాయిష్లోనైతే పెద్ద ఎత్తున రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు చూసుకున్నట్టయితే కూడా మనకు మెయిన్గా
నుమాయిష్లో గేమింగ్ జోన్ ప్రతి సంవత్సరం ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అట్రాక్ట్ చేసే విధంగా గేమ్స్ ఉండడంతో కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక చిన్నపిల్లలకు సంబంధించి వస్తువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి గేమ్స్ ఆడుకునే వస్తువులు కావచ్చు, ఇటు ఎక్కువగా ఉండడంతో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే నుమాయిష్కి వస్తూ ఉంటారు. ఇక మరి అట్లాంటి నుమాయిష్లో ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదా. ఇటు ఫుడ్కి సంబంధించి కూడా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హలీం దగ్గర నుంచి ఐస్ క్రీమ్ వరకు ప్రతి ఒక్కటి, బిర్యానీ దగ్గర నుంచి కావచ్చు, ఇటు ఫ్రైడ్ రైస్ వరకు ప్రతి ఒక్కటి నుమాయిష్లో ఫుడ్కి సంబంధించి కూడా ఉండడంతో కూడా మనకు పెద్ద ఎత్తున నుమాయిష్ విజిట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కటి హ్యాంగ్అవుట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు హ్యాంగ్అవుట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక వరుస సెలవులు ఉండడంతో కూడా ఈరోజు నుమాయిష్లోనైతే విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున రద్దీ అయితే మనకు కొనసాగుతుంది. చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ చూసినా కూడా ప్రతి స్టాల్లో అయితే మనకు ఫుల్ ఆఫ్ జనాలే కనిపిస్తూ ఉన్నారు. దాదాపు పెద్ద ఎత్తున వచ్చి అయితే వాళ్ళకు నచ్చిన వస్తువులు కావచ్చు, షాపింగ్ కావచ్చు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా మనకు అయితే జనాలు అయితే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే రద్దీ అయితే మనకు ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం అవ్వడం, దాంతోపాటు మనకు నుమాయిష్ వచ్చేసరికి కూడా టైమింగ్స్ చూసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ డేస్లో వచ్చేసరికి కూడా మనకు 4 గంటల నుంచి వెళ్ళి మనకు 10 గంటల వరకు అయితే నుమాయిష్ ఓపెన్ ఉంటుంది. కాకపోతే ఆదివారం అంటే వీకెండ్స్, హాలిడేస్ వచ్చేసరికి కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు, అంటే 10:30 నుంచి 11 వరకు అయితే నుమాయిష్ అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. ఇక ఎంట్రీ దగ్గరకు వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే దాదాపు క్యూ లైన్ అయితే మనకు మెయిన్ రోడ్ దగ్గర నుంచి అయితే నుమాయిష్ ఎంట్రీ దాకా అయితే మనకు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు దాదాపు చాలా వరకు కౌంటర్లు, అంటే దాదాపు మనకు 6 నుంచి 8 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎంట్రీ, అంటే ఈజీగా ఎక్కువసేపు వెయిట్ చేసి వీలు లేకుండా కూడా పంపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినా కూడా మనకు పెద్ద ఎత్తున రద్దీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యూ లైన్ దగ్గర అయితే పెద్ద ఎత్తున రద్దీ కొనసాగుతూ ఉంది. చాలా వరకు నుమాయిష్కి విజిట్ చేస్తూ ఉండడంతో కూడా మనకు అయితే మనకు పెద్ద ఎత్తునైతే ఫుల్ ఆఫ్ జనాలు మనకు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కొంతమంది పబ్లిక్తో మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు నుమాయిష్ విజిట్ చేయడం కావచ్చు, ఇక్కడ రద్దీ ఏ విధంగా ఉందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు నవీనా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాదేనా? నుమాయిష్ ప్రతి ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారా? Yes, we like the Kashmiri work over here, Kashmiri stores. Kashmiri is my favorite and today's highlight is this thing. నా ఫ్రెండ్కి తీసుకున్నా, అదే తీసుకుంది. సో ఎట్లా ఉంది, అంటే రష్ ఎట్లా ఉంది? ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ జనాలే కనిపిస్తున్నారు కదా. మేము త్వరగా వచ్చాము, రష్ ఎక్కువ అవుతుందని చెప్పి. నిన్న 10 lakhs పైన వచ్చారంట జనాలు. సో టుడే ఐ డోంట్ నో. निखत, मैं हैदराबाद से आई हूँ. तेलुगु नहीं आती, सॉरी. माशाल्लाह बहुत सारा रश है. मैं एग्जीबिशन को आती, मगर मैं 13 रजब की షాపింగ్ के लिए आई. నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారండి? ముసాపేట నుండి వచ్చామండి. చాలా బాగున్నాయి, అన్ని రీజనబుల్ రేట్ ఉన్నాయి. మేము 3-4 డ్రెస్సులు తీసేసుకున్నాం. చాలా రష్ ఉంది, రష్ అయితే చాలా ఉందండి. ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటారా? ఫస్ట్ టైం వచ్చాము మేము. మా ఫ్యామిలీ, మా హస్బెండ్, పిల్లలు అయితే వస్తారు, చాలా సార్లు వచ్చారు. నేను ఫస్ట్ టైం వచ్చాము, మా వదిన వాళ్ళని తీసుకొని ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చింది అంటున్నారు కదా. సో ఎట్లా ఉంది, అంటే దాదాపు అన్ని హాలిడేస్ ఉండడము, ఈ రోజు సండే ఉండడం, రష్ ఎట్లా ఉంది? ఎంత టైం పట్టింది రావడానికి? మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. లేదు, రౌండ్ తిరిగేసరికి మాకు 4 hours అయిపోయింది. 4-5 years అయింది, అవర్స్ అయింది. 4 అంటే మేము ఎన్ని గంటకి వచ్చాము? 4కి వచ్చాము మేము. అంతా తిరిగేసరికి మాకు ఈ టైం అయింది. కానీ జనాలలో మాకు కొంచెం ఇబ్బంది అయింది, చాలా జనాలు ఉన్నారు. మా పిల్లల్ని మేము చేతులు పట్టుకొని నడవలసి వస్తుంది. అదండి, బాగున్నాయి, అన్నీ బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము మేమైతే, తెలియదు కానీ అన్నీ తిరిగేసాం, అన్నీ అట్లా రౌండ్ అన్నీ వేసేసినాం. చూస్తూ ఉన్నాం కదా, మనకైతే నుమాయిష్లో అయితే పెద్ద ఎత్తున రష్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు, దాదాపు ప్రతి సంవత్సరం కూడా విజిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే విధంగానైతే మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వరుస సెలవులు ఉండడం, దాంతోపాటు ఈ రోజు ఆదివారం ఉండడంతో అయితే మనకు గత 4 గంటల నుంచి నాంపల్లి నుమాయిష్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో, ఎంట్రీ చేశారో, అప్పటి నుంచి అయితే మనకు పెద్ద ఎత్తున రష్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే మనకి ఇదే రష్ అయితే ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాదాపు నిన్న చూసుకున్నట్టయితే మనకు 50 నుంచి 60 వేలకు పైగానే విజిట్ చేశారు. దాదాపు ఈ రోజు అయితే 1,00,000 వరకు కూడా విజిట్ చేసే అవకాశం ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో దుర్మరణం చెందిన యువకుల ఆత్మయాత్రలో పాల్గొన్నారు ఎంపీ లక్ష్మణ్. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ పరిసరాల్లో భద్రతా చర్యలు తీసుకునేలా సెక్యూరిటీని పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపీ లక్ష్మణ్.
కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను మహిళల పేరు మీదనే తీసుకొస్తుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మారేడుపల్లిలో సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను పరిశీలించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. పండుగ సమయంలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే సంస్కృతి సాంప్రదాయాలు బ్రతికి ఉంటాయన్నారు. పతంగులు ఎగరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాత్రి అనగానే మనకు మొగ్గులు గుర్తుకొస్తాయి. అలాంటి మొగ్గులలో కూడా మనం ఆనాటి నుంచి తెలుసు, అందరూ వాళ్ళకు తోచిన విధంగా ఇంటి ముందు రంగులు వేసుకున్న వాళ్ళు. కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర వేసుకొని వాళ్ళ ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికి సంతోష్ యాదవ్ గారు వాళ్ళ కళలని బయట పెట్టడానికి, వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేస్తే ఈ కూడా కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఈ జడ్జెస్కి ఎంతో కష్టమైన రోజు. నేను తిరిగి అన్నీ చూస్తుంటే ఒక్కరికి మించిన ఒక్కళ్ళు వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఇన్నోవేటివ్ విధం అన్నీ ప్రదర్శనలు చేశారు. వాళ్ళు చూసినాక కూడా ఒకళ్ళేమో కాన్సెప్ట్గా చేశారు. ముఖ్యంగా మీరు ముందే చెప్పినట్టు జడ్జి గారు కూడా ఈ కాన్సెప్ట్ తోటి చాలా విషయాలు జనాలకు అర్థమైంది. మనకు రోజు టీవీలో కావచ్చు పండుగ వస్తే అందరు చెప్తారు చైనా మాంజలు వాడొద్దు, చైనా మాంజలతోటి చాలామంది ప్రాణ హానిలు ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, చైనా మాంజలు వాడొద్దు అనేసి దాని గురించి వివరణ, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వివరణ, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము అనే దానికి కూడా అందరు వివరణతోటి ముగ్గులు వేయడం చాలా సంతోషం. వీళ్ళ ఏ విధంగా అయితే ఈరోజు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఐడియాస్ ప్రదర్శన చేశారు, రంగులతో ఆనందంతో ముగ్గులు వేశారు. ఈ జీవితాంతం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే మాదిరిగా కలర్ఫుల్ అయిన జీవితం గడపాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వాలా, ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలా అని భగవంతుడు కోరుకుంటూ ఇలాంటి పండుగల టైంలో అయినా కనీసం ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తే మన సంస్కృతి సాంప్రదాయం బతుకుంటుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ గౌరి సతీష్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని విజ్ఞాన్ కాలేజీలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థినీలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలను చూపిస్తూ ముగ్గులను రూపొందించారు విద్యార్థినీలు. పోటీలో గెలుపొందిన స్టూడెంట్స్కు బహుమతులు ఇచ్చారు గౌరి సతీష్. సంక్రాంతి పండుగ జీవితంలో ఏ విధంగా వాళ్ళకి కొత్త ఒరవడిని తగ్గుతున్నటువంటి ఈ సందర్భంలో పిల్లలు వేసినటువంటి ఏవైతే ఇతివృత్తమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ముగ్గుల ద్వారా సమాజం ఈరోజు ముఖ్యంగా యువతులు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా అడెక్ట్ అవుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కానీ, మర్చిపోతున్నటువంటి సాంప్రదాయాలను గుర్తు చేయడానికి కానీ, ఏదైతే పండించిన పంటలు కొత్తగా వస్తున్నటువంటి పండగ వచ్చే సందర్భంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే తెలుగు వారందరూ జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందులో భాగంగా ఈ బొట్టమ్మలతోటి ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించి కళాశాలలో విద్యార్థులందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, జీవితంలో వారు ఏ విధంగానైతే వారు పంటలు పండడంతో పాటు ఎవరైతే యుక్త వయసుకు వస్తున్నటువంటి పిల్లల పట్ల అమ్మమ్మలు నానమ్మలు వారిపైన పోసే భోగి ఏవైతే ఉందో ఈ నవధాన్యాలు వారి జీవితంలో అన్ని మంచి చెడులు కూడా ఆ విధంగా తీసుకొని జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని వారి యొక్క పెద్దలు ఆశీర్వదించే పండుగగా మనం అందరం కూడా సంప్రదాయబద్ధంగా చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా గంగిరెద్దులు పండించిన పంట సేవకు ప్రతిరూపంగా ఈ సంక్రాంతి పండుగ రోజు